ఎవరండి బాబు రౌడేస్? డబ్బులతో వెళ్ళిన కృష్ణగాడు డబ్బుల కోసం మళ్ళీ తిరిగి వచ్చాడు. రండి చూడండి, పైసలు ఇచ్చిపోండి. ఇన్ని ప్రాణాలతో ఇడిచి పెడితే ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అయితే సంపూర్ణ కొనుగోలై. రింగా రింగా రోజెస్ అందరూ బాగా బలిసార్. అస్సా బుస్సా ఆల్ ఫెల్ డౌన్. ముందవడొస్తాడు రే. కాటికి కాలు చెప్పిన ముసలిదాన్ని కత్తి పెడతావా బిడ్డ? వగలాడి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. రాయ్ రాయ్ ఏంట్రా కత్తి నా చేతిలో ఉంటే సౌండ్ నువ్విస్తున్నావు? డబ్బులుదే. అరే జల్ది దియ్యండి రా. 500 తగ్గిందన్నా. పర్లేదు ఊకపే. ఏంట్రా గ్యాప్ ఎంత తగ్గిందండి? 500 తగ్గింది. అయితే తీసుకో. ఏంట్రా తీసుకునేది? 500 వాల్యూ ఏంటో తెలుసారా నీకు? నాకు తెలుసు మాస్టారు. ఏ మాస్టర్ మీరు ఇంకా వెళ్ళలేదా? నేనేమైనా హనీమూన్కి వచ్చానా అలసిపోతే వెళ్ళిపోవడానికి? మాస్టారు 10 లక్షలు పోయి ముందు ముసలిదాన్ని వేసాను మాస్టారు. దరిద్రం వదిలిపోద్ది. అంత మాట అన్నావింది బిడ్డ? అసలు నీలాంటి వాళ్ళ వల్లనే సీనియర్ సిటిజన్స్ మీద రెస్పెక్ట్ మొత్తం పోతుంది. బిడ్డంట బిడ్డ. నీ తొల్లలు ఎందుకు కాని బిడ్డ, నేనే ఇస్తా. 500 ఇంకో 500 మాస్టారు. వస్తున్నా మాస్టారు. థ్యాంక్ యూ. 500 మాత్రమే. అయిపోయి మాస్టారు. మరి అదే కొట్టించుకుని వెళ్ళినోడు కొట్టడానికి వచ్చాడంటే వాడు వెనకాల ఎవడున్నాడని ఆలోచించాలిగా. శ్రీశైలం. ఇప్పుడు ఈ కృష్ణగడ అన్నకి రైట్ హ్యాండ్. ఇప్పటికి జరిగింది చాలదు, ఇంకా కావాలనుకుంటే బయట గ్యాంగ్ రెడీగా ఉంది. రే లింగప్ప గౌడ్, చిన్నోడితో పెట్టుకో పెద్దోడితో పెట్టుకో, కానీ నా అలాంటి చుచ్చోరగాడితో మాత్రం పెట్టుకోకు. చీరానంటే మచ్చ మొహం మీద కాదు, ఇలా లైఫ్ పడిపోతుంది. మాస్టరు లెట్స్ గో. మాస్టారు నాకు మిమ్మల్ని పొగడాలి ఉంది మాస్టారు. పొగుడుకోండి మాస్టరు. థ్యాంక్ యూ మాస్టారు. వెళ్తాను. ఓకే మాస్టరు. అరే ఎంతసేపు వాడరా భయ్, కాళ్ళు వస్తున్నాయి. పని అయిపోయిందన్న. పార్టీ చేసుకోమని శ్రీశైలం అన్న డబ్బులు ఇమ్మన్నాడు. అన్న పని ఇచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు కదా అని పోటీగాడి వైపే అనుకోకు. రెడ్ డక్ అని ఇక్కడ వచ్చినాడు ఎవడు తప్పు చేయకుండా ఉండడు, చేసి తప్పించుకోలేడు. ఆ రోజు కేల్ ఖతం, దుకాన్ బంద్.
చంపుతావా? నన్ను చంపుతావా? ఖచ్చితంగా చంపుతాన్రా. కిడ్నాప్స్, ఎక్స్టార్షన్స్ తో ట్విన్ సిటీస్ ని భయపెట్టిన ఖైజర్ ని కాల్చి చంపడంతో హైదరాబాద్ శాంతి భద్రతలకు సెల్వా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాంటి వాడని పబ్లిక్ టాక్. పోలీస్ డిపార్ట్మెంట్ మరోసారి తన సత్తా చాటుకుంది. కైజర్ అక్రమ సంపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తానంటున్న సిఐ సెల్వా. ఏరా సెల్వా, ఆ కైజర్ గాడిని తయారు చేయడానికి మనకి 3 ఏళ్లు పట్టింది. వాడి మీద 30 కోట్లు కూడా సంపాదించక ముందే ఎన్కౌంటర్ చేసేసావు. ఏరా? వాడి కెపాసిటీ అయిపోయింది సార్. మనకు పనికి రానప్పుడు వేస్ట్ అని లేపేశాను. వెరీ గుడ్ రా. నెక్స్ట్ ఎవరు? శ్రీశైలమా? వాడు దొరకడు సార్. మీకు తెలియందే ఉంది. వాడు చేసే ప్రతి పనికి బినామీ ఉంటాడు. మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని హైలీ సీక్రెటివ్ గా పెడతాడు. పైగా వాడి వెనక జగదీష్ నాయుడు లాంటి పెద్ద మనిషి ఉన్నాడు. కమిషనర్ అంటే కూడా పెద్ద పోస్టేరా. టైం వస్తే ఎవడైనా దొరుకుతాడు. రే, మా అమ్మాయి అమెరికాలో హాస్పిటల్ కడుతోంది. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను రా. అర్థమైందా? 20 days టైం ఇవ్వండి సార్. 20 days టైం. మొన్నే టీవీ 9లో ఓ డాక్యుమెంటరీ చూశాను రా. చదువురాని క్రిమినల్స్ సెటిల్మెంట్స్ చేస్తూ రోజుకు 75 కోట్లు సంపాదిస్తున్నారట. నేను 10th లో స్టేట్ ఫస్ట్, IPS లో గోల్డ్ మెడలిస్ట్, రన్నింగ్ కూడా బాగా చేస్తారా? అలాంటి నాకు 25 కోట్లకు 20 రోజులు పడుతుందా? ఇందుకు కాదు పోలీసులు స్లో అని పబ్లిక్ స్టాంప్ వేసి నిథో. కెపాసిటీ అయిపోతే నాకు కైజర్ అయినా నువ్వైనా ఒక్కటే. నేను పందెం కాసిన గుర్రం గెలిచి తీరాలి. ఎవడైనా కలెక్షన్ ఆపితే చచ్చి తీరాలి. పో. రేయ్, సెల్యూట్ ఎవడు చేస్తాడ్రా? సారీ సార్. సార్ నెక్స్ట్ మీ టార్గెట్ ఎవరు? మా హిట్ లిస్ట్ లో ఇంకా చాలా మంది పేర్లున్నాయి. క్రిమినల్స్ అందరూ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళెక్కడ దాక్కున్నా వాళ్ళ వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు. నేరస్తుడు ఎవరైనా సరే క్రైమ్ చేయడానికే కాదు, ఆ పదం వాడటానికి కూడా భయపడేలా చేస్తారు.